హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనము శ్రీశైలం గురించి తెలుసుకుంటాం. పాతాళగంగ, శ్రీశైలం పాతాళగంగ గురించి మనము ఇవాళ తెలుసుకుందాం. శ్రీశైలానికి బండిలో బయలుదేరేసినామండి. చూడండి ఎలా ఉందో, ఫుల్ థిక్ ఫారెస్ట్, చలి, మంచు. పాతాళగంగలో పుణ్యస్నానాలు చేస్తారు భక్తులు. మెయిన్ టెంపుల్ నుంచి పాతాళగంగకు 1 కిలోమీటర్ ఉంటుందన్నమాట. మెట్ల మార్గంలో వెళ్ళవచ్చు. 1 నుంచి 1:30 గంటల వరకు పడుతుంది సమయం. రోప్వే ఉంటుంది. గంగాదేవి పాదాలు ఉంటుంది. ఉదయం 6 గంటల నుండి సాయంకాలం 5:30 వరకు ఎప్పుడైనా వెళ్ళవచ్చు. రోప్వే మాత్రము 9 నుండి సాయంకాలం 5 వరకు. పాతాళగంగలో స్నానం చేస్తే చర్మవాదులు నయమవుతాయని చెప్తా ఉంటారనమాట అక్కడ భక్తులు. పాతాళగంగలో స్వామి ఇచ్చిన వరం అని నమ్ముతారు. శ్రీశైలం డ్యామ్ కూడా ఉంది అక్కడ. అది బహుళార్థ సాధక ప్రాజెక్టు. 2 విధాలా ఉపయోగపడుతుంది, విద్యుత్కి, త్రాగునీరుకి. స్నానం చేసేటప్పుడు గ్రిల్స్ వేసి ఉంటారు. ఆ పక్కకి వెళ్ళకూడదు మనం, లోతు ఎక్కువగా ఉంటుంది. చూసి స్నానాలు చేసుకోండి. డ్యామ్ దగ్గరకు వెళ్ళాలంటే 50 రూపాయలు ఇస్తే షిప్లో తీసుకెళ్ళి వదులుతారనమాట. మళ్ళీ వాళ్ళే తీసుకొచ్చి వదిలేస్తారు. శ్రీశైలం వెళ్ళినప్పుడు అక్కడ ఫస్ట్ సాక్షి గణపతిని దర్శించుకుని ఆయన్ని వేడుకొని మళ్ళీ వేరే పని చూడాలి మనం. శిఖర దర్శనము, దేవుడి మీద విశ్వాసంతో వెళ్ళాలన్నమాట. శిఖర దర్శనం చేసుకున్నాక మల్లికార్జున భ్రమరాంబికల దేవి వాళ్ళిద్దరిని దర్శనం చేసుకుని స్పర్శ దర్శనం కూడా ఉంటుందన్నమాట. ఆ స్పర్శ దర్శనం కూడా చేసుకుని మళ్ళీ అక్కడ అన్నదానం కూడా ఉంటుంది. ఆ అన్నదానం కూడా భోంచేసుకునేసి రావచ్చు అనమాట. అక్కడ మన వస్తువులు భద్రపరుచుకునేదని క్లాక్ రూమ్లు ఉంటాయి. ఆడ క్లాక్ రూమ్లో భద్రపరచుకోవచ్చు. సర్వదర్శనం ఉంది, డబ్బు ఇచ్చే దర్శనం ఉంది, 2 ఉందన్నమాట. ఏది ఇష్టమో దాంట్లో వెళ్ళొచ్చు. సాంప్రదాయమైన బట్టల్లో దుస్తులు ధరించి వెళ్తే ఇంకా చాలా బాగుంటుంది. అక్కడ పాలధార, పంచదార అంతా ఉంటుంది. అక్కడికంతా ఒక ట్రిప్ లాగా మాట్లాడుకుని అందరూ కలిసి వెళ్ళవచ్చు అన్నమాట. షేర్ ఆటో తీసుకుంటే సరిపోతుంది. అక్కడ ఛత్రపతి శివాజీ స్ఫూర్తి కేంద్రం ఉందన్నమాట. ఎక్కడ మహారాష్ట్ర నుంచి ఛత్రపతి శివాజీ ఎలా అనుకుంటే, ఛత్రపతి శివాజీ అక్కడికి వచ్చినప్పుడు ధ్యానం చేస్తూ ఉంటే దేవి భ్రమరాంబాదేవి కల్లోకి వచ్చి ఆయనకి ఖడ్గం ఇచ్చిందనమాట. ఆ ఖడ్గంతో ఆయన చాలా యుద్ధాలలో గెలిచినాడు. అప్పటి నుంచి ఆయన పరమ భక్తుడైపోయాడు. అక్కడ స్ఫూర్తిదాయకమైన ఒకటి సత్రం అక్కడ కట్టించారనమాట. 10 రూపాయల టికెట్ అక్కడ. ఇక్కడ చూడండి, భక్తులు సేవకు వెళ్ళినారు. వాళ్ళు విభూది అంతా ప్యాక్ చేస్తూ ఉన్నారు. అట్లా దర్శనాల దగ్గర ఉంటారు. ఇష్టకామేశ్వరి దేవి టికెట్ కోసం వెయిట్ చేస్తున్నారనమాట.